నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఐయుఐ అంటే ఏంటి, ఐయుఐ ఎప్పుడు చేస్తారు, ఐయుఐ సంతానలేమికి ఎలా ఉపయోగపడుతుంది, ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మన స్టూడియోలో ఉన్నారు 49 హాస్పిటల్స్ డాక్టర్ శశిప్రియ గారు. వాళ్ళ మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో అండి. డాక్టర్ గారు, జనరల్గా సంతానలేమిని ఒక సమస్యగా ఎప్పుడు గుర్తించాలి, డాక్టర్ని ఎప్పుడు విజిట్ చేయాలంటారు? సో ఒక కపుల్ ఒక 1 year ఆఫ్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. 1 year పిల్లల కోసం ట్రై చేసి దాని తర్వాత పిల్లలు కలగకపోతే దాని తర్వాత ఎవాల్యుయేషన్ చేసుకోవడం అవసరము. సో ఈ 1 year పీరియడ్ని మనం ఇన్ఫర్టిలిటీ పీరియడ్ అని అనుకుంటాం అనమాట. ఆఫ్టర్ 1 year వీ హ్యావ్ టు గో టు ద గైనకలాజిస్ట్ ఆర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ అవర్ సెల్ఫ్ ఎందుకు కావట్లేదు అనేసి. జనరల్గా ఐయుఐ అని వింటూ ఉంటాము. ఐయుఐ అంటే ఏంటండి? ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అని అంటాము. సో ఇప్పుడు మనకేంటంటే ఫీమేల్ సైడ్ నుంచి ఒక ఎగ్ అండ్ మేల్ సైడ్ నుంచి ఒక స్పర్మ్ రెండు కలిస్తే ఒక ఎంబ్రియో తయారవుద్ది. ఈ ఎంబ్రియో తయారయ్యేది ఫెలోపియన్ ట్యూబ్లో. సో ఫెలోపియన్ ట్యూబ్లో తయారైన ఎంబ్రియో యూట్రస్లో వచ్చి అతుక్కుంటుంది. సో ఇట్లా కావట్లేదు అంటే డెఫినెట్గా ఏదో ఇష్యూ ఉందని అనుకోవాలి. సో మనము ఒక ఫీమేల్ పార్ట్నర్ కానీ మేల్ పార్ట్నర్ కానీ హాస్పిటల్కి వచ్చినప్పుడు జనరల్గా కొన్ని బేసిక్ టెస్టులు చేస్తామన్నమాట. సో బ్లడ్ టెస్టులతో పాటు ఒక బేసిక్ స్కానింగ్ అనేది చేసుకుంటాము. ఓవరీలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయని చూస్తాము. తర్వాత ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా చూస్తాము. సో ట్యూబ్ ఓపెనే ఉంది, ఓవరీలో ఎగ్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్కి రెస్పాండ్ అవుతున్నారు, ఎగ్ విడుదల అవుతుంది అంటే మేల్ పార్ట్నర్ దగ్గర నుంచి సీమెన్ అనాలిసిస్ కూడా ఒకసారి చెక్ చేస్తామన్నమాట. సో సీమెన్ అనాలిసిస్లో స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, క్వాలిటీ ఎట్లా ఉంది, ఇవన్నీ చూస్తాం. సో అన్నీ బాగానే ఉన్నాయి అని అంటే దెన్ ఎగ్ విడుదల అయ్యే టైంలో మనము మేల్ పార్ట్నర్ దగ్గర స్పర్మ్ తీసుకొని కొంచెం మనం వాష్ చేసి యూట్రస్ లోకల్కి ఇంజెక్షన్ చేస్తామన్నమాట. సో దీన్ని ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అని అంటారు. సో ఇది ఎవరికి చేయాలి, ఎవరికి చేయొచ్చు అంటే ఎవరికైతే ట్యూబ్స్ ఓపెన్ ఉంటాయో వాళ్ళకి మాత్రం ఐయుఐ చేయాలి. ట్యూబ్స్ బ్లాకేజ్ ఉంటే మాత్రం మనకు ఐయుఐ చేసిన పెద్ద ఫలితం ఉండదు. బికాస్ ఎగ్ స్పర్మ్ కలిసేది ఫెలోపియన్ ట్యూబ్లోనే కాబట్టి ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజెస్ ఉంటే మాత్రం మనకి పద్ధతి అయితే పనికిరాదు. సో ఇంకెవరికి చేయొచ్చు అంటే ఎవరికైతే పీసీఓఎస్ ప్రాబ్లం ఉంటుందో, క్రానిక్ యానోబులేషన్ అని అంటాం. అంటే ఎగ్గు విడుదల అనేది ఎవరికైతే సరిగ్గా అవ్వదో, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, లేదా భార్యాభర్తలు కలవని ఇబ్బంది ఉంటుంది. సో వీళ్ళకి కొంతమందికి ఏంటంటే సర్విక్స్ అనేది స్టినోజ్డ్ ఉంటుంది అనమాట. సర్విక్స్ అంటే యూట్రస్ ఎంట్రీ పార్ట్ అనమాట. అది ఒకవేళ క్లోజ్డ్ ఉంటే కూడా మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో దీని ద్వారా మనము ఐయుఐలో మనము వీ కెన్ సెండ్ ద స్పర్మ్స్ ఇన్సైడ్ కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. సో అలా కాకుండా మేల్ ప్రాబ్లమ్స్ జనరల్గా కలవనేమన్నా ఇబ్బంది ఉన్నా లేదా మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉన్నా కానీ అండ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ వీళ్ళందరికీ కూడా మనము స్పర్మ్ అనేది కలెక్షన్ చేసుకొని వాష్ చేసి యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. సో అలా కాకుండా ఎవరికైతే 10 million స్పర్మ్స్ ఉన్నాయి అండ్ కదలిక శాతం చాలా తక్కువ ఉంది, లైక్ 20%, 10% ఉంటే కూడా మనం ఐయుఐ పద్ధతి అనేది ట్రై చేసుకోవచ్చు. డాక్టర్, జనరల్గా అంటే సర్టన్ ఏజ్ అంటూ ఉంటుందా ఐయుఐ చేయించుకోవాలి అని అంటే? ఐయుఐకి అనేది ఫస్ట్ ఏజ్ అనేది ఏమి ఉండదండి. కాకపోతే ఏంటంటే ఎన్ని సైకిల్స్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ అనమాట. జనరల్గా ఐయుఐ అనేది క్యుములేటివ్ సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే ఏంటంటే వరుసగా చేసినప్పుడు ఫస్ట్ మంత్లో 10% ఛాన్సెస్ ఉంటాయి, సెకండ్ మంత్లో ఒక 12% ఛాన్సెస్ ఉంటాయి, థర్డ్ మంత్లో 14% ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీ రావడానికి. సో మనకు 3 times రాలేదు అంటే మనం ఇంకా ఎక్కువసార్లు చేసి కూడా మనకు పెద్ద ఉపయోగం ఉండదు. సో వీళ్ళకి ఏజ్తోని మనం రిలేషన్షిప్ చూసుకుంటే అయితే సో రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఇండివిజువల్స్ అంటే మనకి 20 నుంచి 27 years, 28 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం ఏంటంటే వీళ్ళని రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని అంటాము. సో ఈ ఏజ్ గ్రూప్లో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉందనుకోండి, రీజన్ ఏం తెలియదు, ఫీమేల్ సైడ్ పార్ట్నర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, మేల్ సైడ్ పార్ట్నర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు అంటే ఫస్ట్ ఒక 6 months ఓవ్యులేషన్ ఇండక్షన్ ఇస్తాం. అంటే ఎగ్ విడుదల కాను ట్యాబ్లెట్ ఇంజెక్షన్ ఇచ్చి ఎగ్ విడుదలయ్యే టైంలో భార్యాభర్తలను కలవమని చెప్తాము. సో ఇట్లా ఒక 6 months వరకు మనం చూడొచ్చు. ఇట్లా అవ్వలేదు అంటే దెన్ మనము ఐయుఐ ఒక 3 cycles చేసుకుంటాం. సో అదే ఏజ్ గ్రూప్ అనేది 30 years, 35 years అబవ్ ఉందనుకోండి, వీళ్ళకి డైరెక్ట్గా ఒక 2-3 cycles ఐయుఐ చేసి రావట్లేదంటే ఐవిఎఫ్కి ప్రొసీడ్ అవుతాం. సో ఏజ్ ఒక ఇంపార్టెన్స్ అది. ఎందుకు అని అంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 22 or 27 years వరకు ఏంటంటే ఎగ్స్ అనేవి చాలా పొటెంట్గా ఉంటాయి, స్పర్మ్స్ కూడా బాగుంటాయి, యాక్టివ్ ఉంటాయి.
అదే ఏజ్ పెరిగేసరికి మనకు మోర్ దెన్ 30 ఇయర్స్ 35 ఇయర్స్ వచ్చేసరికి ఏంటంటే బాడీలో ఎగ్స్ అనేటివి చాలా తగ్గిపోతాయి కాబట్టి కొంచెం తొందరపడాల్సిన అవసరం అయితే ఉంది. డాక్టర్, ఐయుఐ ట్రీట్మెంట్లో కొత్తగా టెక్నాలజీలో ఏమైనా చేంజెస్ వచ్చాయా? యా, సో ఈ ఐయుఐ జనరల్గా ఏంటంటే ఐయుఐ మనకి సీమెన్ శాంపుల్ ఏదైతే ఉందో దాంట్లో మనకి స్పర్మ్ వాషింగ్ టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. డెన్సిటీ గ్రేడియంట్ పద్ధతి చాలామంది వాడతారు. స్విమ్ అప్ స్విమ్ డౌన్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి, పాతవి అనమాట. చాలామంది ఇప్పుడు వాడేది డెన్సిటీ గ్రేడియంట్. దీంట్లో మళ్ళీ కొత్త పద్ధతి మ్యాక్స్ మైక్రోఫ్లూయిడిక్స్ అనేసి వచ్చాయన్నమాట. సో ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అంటే ఏంటంటే జనరల్గా ఏంటంటే ఈ డెన్సిటీ గ్రేడియంట్ పద్ధతిలో ఏం చేస్తారు అంటే ఒక 300 రొటేషన్స్ పర్ మినిట్ లాగా మనము వచ్చిన సీమెన్ శాంపుల్ని సెంట్రిఫ్యూగేషన్ చేస్తామన్నమాట. అంటే తిప్పుతాము. సో తిప్పేసరికి ఏమవుద్ది అంటే అంత రొటేషన్స్ తిప్పుతారు కదా, సో డెబ్రీస్ అంటే చనిపోయిన సెల్స్ అన్నీ కూడా సపరేట్ అయ్యి యాక్టివ్ స్పర్మ్స్ దొరుకుతాయి. సో అట్లా తిప్పినప్పుడు అప్పుడప్పుడు మైటోకాండ్రియా డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం కూడా ఉంటుంది. స్పర్మ్ డ్యామేజ్ కొంచెం ఉంటుంది కాబట్టి కొత్తగా మైక్రోఫ్లూయిడిక్ అనే టెక్నిక్ వచ్చింది. సో దీంట్లో ఏంటంటే ఒక చిప్ అది దొరుకుతుంది అనమాట మనకి. చిప్స్ జనరల్గా దాంట్లో ఏముంటుందంటే ఇప్పుడు యూరినరీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునే ఒక చిప్ ఉంటుంది కదా, అట్లాంటిదే మైక్రోఫ్లూయిడిక్ చిప్స్ అని దొరుకుతున్నాయి అనమాట. సో దాంట్లో మనం స్పర్మ్ శాంపుల్ యాడ్ చేసినప్పుడు ఏమవుద్ది అంటే యాక్టివ్గా ఉన్న స్పర్మ్స్ మాటకే పైకి వచ్చి మనకు తేలుతాయి. సో దీంట్లో ఎక్కువ స్పర్మ్ డ్యామేజ్ ఉండదు కాబట్టి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది కొత్త టెక్నిక్. దీనికి మనం దేంట్లోనే వాడచ్చు. ఈవెన్ మనం ఐవీఎఫ్లో కూడా స్పర్మ్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు కూడా మనం మైక్రోఫ్లూయిడిక్స్ చాలామందికి వాడుతున్నాం. డాక్టర్, ఐయుఐలో సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంటుంది? సో ఐయుఐ సక్సెస్ రేట్ వచ్చి 10% అండి. అంటే 100 మెంబర్స్కి చేస్తే ఫస్ట్ టైం ఒక 10 మెంబర్స్కి ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావచ్చు. ఇమీడియట్ మంత్ అంటే ఇది జనవరి మంత్లో ఒక 100 మెంబర్స్కి చేసాము, ఒక 10 మెంబర్స్కి ప్రెగ్నెన్సీ వచ్చిందంటే మిగిలిన 90 మెంబర్స్ ఫిబ్రవరి మంత్లోనే క్యుములేటివ్ మంత్. నెక్స్ట్ మంత్లో మళ్ళీ ఐయుఐ పద్ధతి చేసుకుంటే ఇంకొక 12 మెంబర్స్కి ప్రెగ్నెన్సీ రావచ్చు. ఈ రాని వాళ్ళు మళ్ళీ థర్డ్ టైం మార్చ్లోనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఐయుఐ పద్ధతి ద్వారా ఇంకొక 14 మెంబర్స్కి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఐయుఐ చేయించుకున్న తర్వాత బెడ్ రెస్ట్ అవసరం ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యా, ఐయుఐ జనరల్గా ఏంటంటే న్యాచురల్ పద్ధతి. సో ఎగ్ బాడీలోనే రిలీజ్ అవుతుంది, ప్లస్ స్పర్మ్స్ అనేటివి మనం యూట్రస్లోకి ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనకు పెద్దగా బెడ్ రెస్ట్ అవసరం అయితే ఏం లేదు. కాకపోతే జనరల్గా కూడా బరువులెత్తను ఇవన్నీ పద్ధతులు కొంచెం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునేటప్పుడు అవాయిడ్ చేసుకుంటే సరిపోద్ది, కానీ లైఫ్ స్టైల్ అయితే మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, పీసీఓడి ఉండడం వల్ల కూడా సంతానం కలగదు అని అంటూ ఉంటారు, నిజమే అంటారా? సో పీసీఓఎస్ ఉంటే ఏమవుద్ది అంటే సంతానం కలగదని ఏం లేదండి. సో పీసీఓఎస్ జనరల్గా ఏంటంటే ఎగ్స్ 10 ఉండే ప్లేస్లో మనకు 25 నుంచి ఒక 30 ఎగ్స్, అప్పుడప్పుడు 40-50 ఎగ్స్ కూడా ఉంటాయి. సో ఈ ఎగ్స్ అనేటివి ఎక్కడ ఉంటాయంటే ఫాలికల్ లోపల ఉంటుంది అనమాట. ఫాలికల్ అనేది ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ ఒక బెలూన్ లాగా మనము ఇమాజిన్ చేసుకుంటే లోపల కాన్ఫిటీ ఏదైతే ఉంటుందో ఆ కాన్ఫిటీని మనం ఎగ్ లాగా అనుకోవాలన్నమాట. అంటే ఈ ఊసైట్ అనేది దీన్ని జెనెటిక్ మెటీరియల్ క్యారీ చేస్తుంది అనమాట ఫీమేల్ సైడ్ నుంచి. సో ఈ మనము బెలూన్ పలగొట్టినప్పుడు ఈ కాన్ఫిటీ బయటకు వచ్చినట్టు ఈ ఓవ్యులేషన్ అయినప్పుడు దాంట్లో నుంచి ఎగ్ అనేది బయటకు వస్తుంది. సో ఈ ఎగ్స్ అనేటివి పీసీఓఎస్ వాళ్ళలో 60 ఉంటే కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. 60 ఎగ్స్కి సో హార్మోన్ సరిపోక ఓవ్యులేషన్ అనేది సరిగ్గా ఉండదు. డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. శిరీష గారు విశాఖపట్నం నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, యాక్చువల్లీ నాకు ఐవీఎఫ్ అయిందండి ట్రీట్మెంట్. చెప్పండి. అది ఒక బాబు ఇప్పుడు 2.5 years అయింది. ఇప్పుడు మళ్ళీ నేను కన్సీవ్ అవ్వాలంటే ఇంకా మళ్ళీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలా, నార్మల్గా ఏమైనా ఛాన్సెస్ ఉంటుందా? ఫస్ట్ మనకి ఐవీఎఫ్కి రీజన్ ఏంటి అది మనకి ఇంపార్టెంట్. ఫస్ట్లోనే ఐవీఎఫ్ ఎందుకు చేశారు, రీజన్ ఏంటి? అంటే నాకు ఆల్రెడీ ఐయుఐస్ 6 cycles లా చేస్తారు, అవి ఫెయిల్ అయ్యాయి అండ్ మిస్క్యారేజెస్ కూడా అయ్యాయి 2 times. తర్వాత ఇంకా ఒకసారి మాకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడం వల్ల ట్యూబ్ కూడా రిమూవ్ చేశారు. సో మరి ఇంకా ఐవీఎఫ్ కి వెళ్ళిపోదామని సజెస్ట్ చేస్తారు. సో ఐవీఎఫ్ కి వెళ్ళాను. ఓకే, ఇప్పుడు మీ ఏజ్ ఎంతమ్మా? ఇప్పుడు 32. 32 years. ఇంకొక ట్యూబ్ ఓపెనే ఉందా? ఇంకొక ట్యూబ్ హెల్దీనే ఉందా? ఇంకొక ట్యూబ్ బాగానే ఉందండి. యా, మనం ట్రై చేయొచ్చు డెఫినెట్గా. ఒక 2-3 months అయితే ఐయుఐ పద్ధతి ద్వారా ట్రై చేయొచ్చు. ఒకవేళ కావట్లేదు అంటే మాత్రం మళ్ళీ ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే మళ్ళీ
ఐయుఐ వరకు వెళ్ళాలా? మామూలుగా ఓవులేషన్ ఇండక్షన్ చేస్తే అవ్వదా? ఓవ్యులేషన్ ఇండక్షన్ చేస్తే కూడా అవుతుంది, కాకపోతే ఏంటంటే మనం డిలే చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ టైమే ఆల్మోస్ట్ 6 IUIs అయినాయి, మనకు ఫెయిల్ అయింది. దాని తర్వాత ఒక ట్యూబ్ అనేది తీసేశారు. దాని తర్వాత ఇప్పుడు మనకు IVF ద్వారానే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం ట్యాబ్లెట్లు ఇచ్చి ఓవ్యులేషన్ ఇండక్షన్ చేసి కలవమని చెప్తే మనకు టైం వేస్ట్ కదా. సో దాని బదులు మనము ఎగ్ మంచిగా రిలీజ్ అయితే అదే టైంకి మనం స్పర్మ్ ఇంజెక్ట్ చేసామంటే డెఫినెట్గా బెటర్ ఛాన్సెస్ ఉంటాయి, ఒకవేళ న్యాచురల్గా మనకు ప్రెగ్నెన్సీ వచ్చేది ఉంటే. సో ఒకవేళ రావట్లేదు అంటే మనము ఇంకా లేట్ చేయకుండా IVF ప్రొసీడ్ అవ్వడం బెటర్. బికాస్ ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే ఎగ్ క్వాలిటీ వైజ్ తగ్గుతుంది. సో 3 years 4 years బ్యాకే మనకి ఈ కాంప్లికేషన్స్ అన్నీ వచ్చాయి కాబట్టి ఈ 4 years తర్వాత మనకి ఎగ్లో స్పర్మ్ లోపల ఇంకా ఛాన్సెస్ అనేటివి అంటే ఇంకా క్వాలిటీ వైజ్ తగ్గుతుంది కాబట్టి ఛాన్సెస్ ఇంకా తక్కువ అవుతాయి. సో డిలే చేసుకోకుండా ప్లానింగ్ చేసుకోవడమే బెటర్. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. చంద్రశేఖర్ గారు అనంతపూర్ నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మా పెళ్ళి అయ్యి 3 years అవుతుంది మేడం. హలో, చెప్పండి. మా పెళ్ళి 3 years అవుతుంది మేడం, ఇంకా పిల్లలు ఏం కావట్లేదు, ఏం ప్రాబ్లం? ఎక్కడైనా చూపించుకున్నారా డాక్టర్ దగ్గర? కన్సెప్ట్ కాలేదు మేడం ఇంకా. ఓకే, సో 3 years అవుతుంది. మీ వైఫ్కి ఏమైనా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయా? మేడం సైకిల్స్ అనేటివి రెగ్యులర్గా వస్తున్నాయా? వస్తాయి మేడం, మంత్లీ వస్తాయి. ఓకే, ఫైన్. సో ఒకసారి మీరు మీ వైఫ్ హాస్పిటల్కి వచ్చి ఇవాల్యుయేషన్ చేసుకుందాము. సో మీ వైఫ్కి కూడా తీసుకోనండి, స్కానింగ్స్ అవన్నీ చేద్దాము. మీరు కూడా రండి, సిమెన్ అనాలిసిస్ టెస్టింగ్ అనేది చేద్దాము. ప్రాబ్లం ఎక్కడ ఉంటే మనం అది ఐడెంటిఫై చేసి దాని మీదకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చూడొచ్చు. ఓకే, రైట్ అండి. డాక్టర్ గారు మరో కాలర్ తీసుకుందాం. తేజస్విని హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. సార్ మేడం నాకు 2 సిజేరియన్స్ అయినాయి. 3 cesareans అయినాయమ్మా? 2 సిజేరియన్స్ అయినాయి మేడం, ఒక అబార్షన్ అయింది. ఓకే. అయితే ట్యూబ్స్ ఆల్రెడీ ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. ఇప్పుడు నాకు మళ్ళీ మన బాబు కోసం ట్రై చేయడానికి ఛాన్సెస్ ఉంటాయా? ఒకటి ఆల్రెడీ మనకి ట్యూబ్స్ అనేటివి ట్యూబెక్టమీ చేశారు కాబట్టి మళ్ళీ ట్యూబల్ రీకాన్యులేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఒకవేళ మనకు అది సక్సెస్ అవుతే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఒక చిన్న రిస్క్ ఉంటుంది, ఏంటంటే ట్యూబ్లోనే మళ్ళీ బేబీ తయారయ్యే ట్యూబ్లోనే కాబట్టి ట్యూబ్లోనే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ వచ్చే రిస్క్ కూడా అంతే ఉంటాయి. సో మళ్ళీ 2 సార్లు పెద్ద ఆపరేషన్ అయింది కాబట్టి మళ్ళీ ట్యూబల్ రీకాన్యులేషన్ కోసం ఇంకొక ఆపరేషన్, సో దాని తర్వాత మళ్ళీ సిజేరియన్ సెక్షన్ చేయాల్సి వస్తుంది. సో కాంప్లికేషన్స్ కూడా అన్నీ ఉంటాయి. సో మీరు డెఫినెట్గా ఇంకొక చైల్డ్ కావాలనుకుంటే ట్రయల్స్ అయితే చేయొచ్చు. ఓకే, రైట్ అండి. డాక్టర్ గారు, జనరల్గా ట్యూబల్ బ్లాకేజ్ అంటూ వింటూ ఉన్నాము, అంటే ఏంటంటే అలా రాకుండా ఏమైనా ప్రికాషన్స్ ముందుగానే తీసుకోవచ్చా? యా, సో జనరల్గా ఏంటంటే ఫెలోపియన్ ట్యూబ్స్ రీజన్ లేకుండా బ్లాక్ అవ్వవు. సో ఒకవేళ మనకి యంగర్ లైఫ్లో ఏమైనా టీబీ, ఏమైనా జెనిటల్ టీబీ లేకపోతే అబ్డామినల్ టీబీ ఇట్లాంటివి ఏమైనా వచ్చి ఉంటే దానివల్ల ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజెస్ కానివ్వండి, లేకపోతే యూట్రస్లో అడెషన్స్ ఫామ్ అవ్వడం అంటే అతుకులు ఫామ్ అవ్వడము కానివ్వండి అవుతూ ఉంటాయి. యాషర్మన్ సిండ్రోమ్ అని అంటారు. సో ఇవి కాకుండా మనకి PIDs అనమాట, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అని. జనరల్గా ఏంటంటే వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అయ్యి బాగా నడుము నొప్పి వస్తుంటే కూడా సో వీళ్ళకు కూడా ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కాదు అంటే ఎండోమెట్రియోసిస్ ఉన్న సమస్య చాలామందికి ఉంటుంది అనమాట. సో ఎండోమెట్రియోసిస్ ఉంటే ఏమవుద్ది అంటే సో ఈ ట్యూబ్స్ అనేటివి అలాంగ్ విత్ ఓవరీస్ ఒక ముద్దలాగా తయారై యూట్రస్కి అటు ఇటు అతుక్కుపోతూ ఉంటాయి. సో ఫిక్స్డ్ యూట్రస్ అయిపోద్ది మూమెంట్ లేకుండా. సో వీళ్ళకు కూడా ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి. సో లేదా మనకి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చి ట్యూబ్స్ అప్పుడప్పుడు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో దీనివల్ల కూడా మనకి యూనిలాటరల్ ట్యూబల్ బ్లాక్స్ అవుతాయి. సో ఇవి మెయిన్ రీజన్స్. అండ్ ఇందాక చెప్పినట్టు ఇంకొక రీజన్ ఏంటంటే ట్యూబెక్టమీ చేయించుకోవడం, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్. సో ఇవి రీజన్స్ అనమాట ట్యూబల్ బ్లాకేజెస్కి. సో ఈ ట్యూబల్ బ్లాక్స్ ఉంటే ఎగ్ స్పర్మ్ కలిసేది ట్యూబ్లోనే కాబట్టి మనకు ట్యూబల్ బ్లాక్స్ ఉంటే ప్రెగ్నెన్సీ అయితే రాదు. సో మనం IVFకి వెళ్ళాల్సిన అవసరం ఉంది.
సో లేదు ఇప్పుడు ట్యూబెక్టమీ రివర్సల్ అనేది చేయించుకోవచ్చు. కాకపోతే దాంట్లో మనం ఒక ఎక్స్రే తీసుకొని ట్యూబ్ ఇంకా మిగిలిన లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. సో లెంత్ బాగానే ఉంది అంటే డెఫినెట్గా రివర్సల్ ఆపరేషన్ అనేది ట్రై చేయొచ్చు. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. వెంకట్ గారు ఖమ్మం నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం నా మ్యారేజ్ 10 years అవుతుందండి. నా వైఫ్కి మ్యారేజ్ అయిన 3 yearsకి ఒకసారి ఎడిమోనా అని సర్జరీ అయింది మేడం, హైదరాబాద్. ఓకే, ప్రొలాక్టిన్ ప్రాబ్లం. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మాకు ఆల్రెడీ 7 years అవుతుంది కాబట్టి ఐవీఎఫ్కి వెళ్ళమని సలహాలు ఇస్తున్నారు. సో మాకున్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఐవీఎఫ్కి వెళ్తే బేబీస్ హెల్దీగా పుట్టే అవకాశం ఉన్నదా? ఆల్రెడీ తనకి ప్రొలాక్టిన్ పిక్చరీ సర్జరీ అయింది కదా, సో హెల్దీ బేబీస్ పుట్టడానికి అవకాశం ఉందా లేదా అనే దానికోసం కాల్ చేస్తాను. డెఫినెట్గా ఉంటుందండి, దానికి దీనికి మనకు పెద్ద రిలేషన్ లేదు. సో మనకి జనరల్గా ఏంటంటే ప్రొలాక్టిన్ లెవెల్స్ బాడీలో ఎక్కువ ఉంటే రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, ఎగ్ పెరగడం రిలీజ్ అవ్వడం అనేది ఉండదు. సో మనం ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకున్నాం కాబట్టి ఇంకా పిల్లలు కలగట్లేదంటే డెఫినెట్గా ఐవీఎఫ్ ఇస్ ద చాయిస్. ఐవీఎఫ్లో ఏంటంటే మనము బయట నుంచే ఎక్సోజినస్ హార్మోన్స్ ఇస్తాము, ఫాలికల్ పెరగను. సో పెరిగిన తర్వాత దాంట్లోంచి మనము ఎగ్స్ తీసుకొని హస్బెండ్ మీ దగ్గర స్పర్మ్ తీసుకొని స్పర్మ్ కలిపి బేబీని తయారు చేసి యూట్రస్లో పెడతాము, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అంటారు. సో దానికి అండ్ ప్రొలాక్టిన్కి అయితే మనకు సంబంధం లేదు, మీరు అంత వరిగా అవసరమే లేదు. అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే ఎంబ్రియో అనేది ఫస్ట్ 5 days మాత్రమే ల్యాబ్లో ఉంటుంది. 5 days తర్వాత మనము యూట్రస్ లోపలికి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో ఆర్గాన్స్ ఏవైనా కానీ డెవలప్మెంట్ అనేది ఫామ్ అయ్యేది యూట్రస్లోనే అవుద్ది కాబట్టి ఐవీఎఫ్ బేబీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. మీరు అంత భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. డాక్టర్ గారు జనరల్గా ట్యూబల్ బ్లాకేజ్ ఉంటే పిల్లలు పుట్టే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యా, సో ట్యూబల్ బ్లాకేజెస్ ఉంటే మనకి ఐవీఎఫ్ ఇస్ ద చాయిస్, ఫస్ట్ చాయిస్. లేదు ట్యూబల్ బ్లాక్స్ మనకి ట్యూబెక్టమీ వల్ల అయ్యింది రివర్సల్ ఛాన్సెస్ ఉంటే కూడా మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది. లేదా అప్పుడప్పుడు చాలామందికి మ్యూకస్ బ్లాక్స్ అయిపోయి ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజెస్ అవుతాయి. సో దీనికి హెచ్ఎస్జీ చేసినా లేకపోతే సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ చేసినా మ్యూకస్ మళ్ళీ బయటకు వచ్చి నార్మల్గా మళ్ళీ ఫెలోపియన్ ట్యూబ్స్లోనే ఎగ్ స్పర్మ్ కలిసి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయి. సో పెద్దగా వరిగా అనవసరం లేదు. డాక్టర్ గారు ట్యూబల్ బ్లాకేజ్ సమస్య ఉంది అని తెలిసిన వెంటనే జనరల్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు? యా, సో ట్యూబల్ బ్లాక్స్ మనకి ఒకటి ఏంటంటే ట్యూబ్ని ఓపెన్ చేయడము. సో దీంట్లో ఏంటంటే ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్యులేషన్ అని అంటాము, కెథటరైజేషన్ అని కూడా అంటాము. అది హిస్ట్రోస్కోపీ ఆర్ లాప్రోస్కోపీ పద్ధతి. సో అది దాంతో కాలేదు అంటే మనం ఐవీఎఫ్కి వెళ్ళాలి, 2 చాయిసెస్. ఓకే, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కూడా పిల్లలు పుట్టరు అని అంటుంటారు, ఎంతవరకు నిజమంటారు? యా, సో ఇన్ఫెక్షన్స్ జనరల్గా ఏంటంటే మనకి పిఐడీస్ ఉంటే ఏమవుద్ది అంటే ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దీనివల్ల మనకి పిల్లలు కలగకపోవచ్చు. ప్లస్ అట్లనే చాలామందికి వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ ఉంటుంది, బ్యాక్టీరియల్ ఆర్ ఫంగల్ వెజనోసిస్ అని అంటాము. సో వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా జనరల్గా ఈ సర్విక్స్ పార్ట్లో ఎక్కువ వైట్ డిశ్చార్జ్ ఉండడం వల్ల స్పర్మ్స్ అనేటివి లోపలికి వెళ్ళవు. సో దీనివల్ల కూడా ఎగ్ స్పర్మ్ కలవక ప్రెగ్నెన్సీ అనేది రాకపోవచ్చు. సో ట్రీట్మెంట్ అనేది చాలా మ్యాండేటరీ. సో అలా కాకుండా చాలామందికి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల్లో కూడా రిపీటెడ్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. సో ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు మీరు ఇందాక అన్నట్టుగా ఒకసారి మిస్క్యారీ అయిన తర్వాత ఎంత గ్యాప్ ఇవ్వాలంటారు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? యా, సో మిస్క్యారేజ్ జనరల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీకి మధ్యలో ఉండే గ్యాప్. సో 9 months బేబీని డెలివర్ అయ్యి హెల్దీ బేబీ అండ్ వెదర్ ఇట్ ఈస్ నార్మల్ డెలివరీ ఆర్ సిజేరియన్ సెక్షన్, ప్రెగ్నెన్సీ ఇంటర్వెల్ మనకి 18 months ఉండాలి. బికాస్ మన బాడీ 9 months వరకు చేంజ్ అయిపోతుంది కాబట్టి మదర్ బాడీ అదంతా కూడా మళ్ళీ నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ లాగా వెనకాలకి వెళ్ళాలి అంటే 18 months గ్యాప్ అనేది మనం కంపల్సరీ ఇవ్వాలి. సో అలా కాకుండా 7th month 8th month డెలివరీస్ ఏమన్నా అవుతే కూడా ఒక 1 year గ్యాప్ అంటాము. 5th month వరకు డెలివరీస్ అయితే మనకు ఒక 6 months గ్యాప్ తీసుకోవచ్చు. అట్లనే 3rd month ఆర్ 2nd month లేకపోతే చాలామందికి ఏంటంటే బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అని అంటారు. అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఇవి చాలా యంగ్ ఏజ్ అంటే యంగ్ లైక్ 5-6 weeksకే మనకి
బాడీలో అన్ని పెద్ద చేంజెస్ రావు కాబట్టి ఒక 2-3 months వరకు గ్యాప్ తీసుకుంటే సరిపోతుంది, మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. అదే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ వచ్చి మెథోట్రెక్సేట్ ఏమన్నా ఇంజెక్షన్ చేసుకొని ఉంటే మాత్రం కంపల్సరీ 3 months అయితే బ్రేక్ తీసుకోవాలి. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు. రవి గారు కడప నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. బాగుండి మా వైఫ్ ఇంత బ్లడ్ ఆపరేషన్ అయింది మేడం. ఓకే, ఏం ఆపరేషన్ అండి? ఇదే మన పిల్లలు కాకుండా ఆపరేషన్ చేశారు మేడం. ఓకే ఓకే. చేస్తే ఇప్పుడు ఏమైందంటే మనకు మళ్ళీ మాకు పాపలు కావాలనుకుంటున్నాను సార్. ఓకే, అది మన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మేడం. అదే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఎక్కడ చేయించుకున్నారు? గవర్నమెంట్ సెటప్లోనే డబల్ పంక్చర్ లాప్రోస్కోపీ అంటారు, డిపిఎల్ అదేమన్నా? ఇట్లా చూడరా గవర్నమెంట్ చేసిన గవర్నమెంటా? రవి గారు చెప్పండి. అదే గవర్నమెంట్ అంటమ్మా. ఓకే, గవర్నమెంట్ దాంట్లో జనరల్గా ఏంటంటే డబల్ పంచర్ లాప్రోస్కోపీ అని చేస్తారు ఫ్యామిలీ ప్లానింగ్ ట్రీట్మెంట్. సో అలా చేస్తే ఫాలోప్ రింగ్స్ అనేసి అప్లై చేస్తారు. సో ట్యూబ్ మీద ఒక స్మాల్ రబ్బర్ బ్యాండ్ లాగా అప్లై చేస్తారు, రింగ్స్ అనేటివి ఉంటాయి. వాటి రిమూవల్ కూడా ఈజీ అండ్ జనరల్గా ఈ ప్రొసీజర్ చాలా సక్సెస్ఫుల్ ఉంటుంది. రింగ్స్ రిమూవ్ చేసి దాని తర్వాత మళ్ళీ ఇమీడియట్ 2-3 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ట్యూబ్ లెంత్ ఏమన్నా కట్ చేసి నాటింగ్ చేసినట్టు ఉంటే డెఫినెట్గా ట్యూబల్ లెంత్ అనేది ఇంపార్టెంట్. ట్యూబ్ లెంత్ చూసుకొని మళ్ళీ రివర్సల్ ఆపరేషన్ అనేది చేయొచ్చు. ఓకే, రైట్ అండి. డాక్టర్ గారు ట్యూబల్ బ్లాకేజ్ ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ట్యూబ్ బ్లాక్స్ ఉంటే జనరల్గా ఏంటంటే మనం ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరమే ఉంది. ఓకే, జనరల్గా థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలు పుట్టరు అని అంటూ ఉంటారు, అది అపోహ అంటారా, నిజమేనా? సో థైరాయిడ్ జనరల్గా ప్రాబ్లం ఏంటంటే మన బాడీ మెటబాలిజం అంతా థైరాయిడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏమవుతుంది, హైపర్ థైరాయిడ్ అన్న హైపోథైరాయిడిజం ఉంటే కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది, ఎగ్ అనేది పెరగడం రిలీజ్ అవ్వడం అనేది సరిగ్గా ఉండదు. సో థైరాయిడ్ని కంట్రోల్ పెట్టుకోవడం ఇంపార్టెంట్. లేదా మైనర్ లెవెల్లో చేంజెస్ ఉంటే పెద్ద వరిగా అవసరం లేదు. కాకపోతే థైరాయిడ్తో జనరల్గా కూడా ఫస్ట్ ట్రైమిస్టర్లో అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి థైరాయిడ్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో పెట్టుకోవాలి. డాక్టర్ గారు, సంతానలేమి సమస్య అయితే ఏదైతే ఉంటుందో అంటే ఎప్పుడు నిర్ధారించుకోవాలి జనరల్గా, అంటే వీళ్ళకి సంతానలేమి సమస్య ఉంది అని ఎలా చేస్తారు? ఫస్ట్ 1 year మ్యారిటల్ లైఫ్ తర్వాత ఎవరైనా అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ అయ్యి దాని తర్వాత పిల్లలు అనేది కలగలేదు 1 year పీరియడ్లో. బికాస్ ఎందుకు అంటే 1 year పీరియడ్ మనం కన్సిడర్ చేస్తే సో 1 yearలో 12 months ఉంటాయి. 12 monthsలో ప్రతి మంత్ ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి 12 times ప్రెగ్నెన్సీ అయితే మిస్ కాదు. ఎగ్ అనేది రిలీజ్ అయితే 24 hours లైవ్ ఉంటుంది. స్పర్మ్స్ అనేటివి బాడీలో 3 days బతికే ఉంటాయి కాబట్టి జనరల్గా ఈ ఓవ్యులేషన్ పీరియడ్ అనేది, ఫర్టిలిటీ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లా 12 months కూడా ప్రెగ్నెన్సీ అనేది రాలేదు అంటే డెఫినెట్గా వీళ్ళకి ఎవాల్యుయేషన్ అవసరం. సో ఈ 1 year పీరియడ్ తర్వాత ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి. డాక్టర్ గారు, పిల్లలు పుట్టకపోతే ఐయుఐ ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు అంటారు? ఐయుఐ మనకి ఒక 6 cycles వరకు టెక్స్ట్ బుక్లో ఇస్తారు. కాకపోతే రీసెంట్ గైడ్ లైన్స్ వచ్చి మనకు ఒక 3 to 4 cycles అని చెప్తున్నాయి. డాక్టర్ గారు, ఐవీఎఫ్ అని అంటూ ఉంటారు కదా, ఐయుఐకి ఐవీఎఫ్కి ఏంటండి డిఫరెన్స్? సో ఐయుఐ అంటే ఏం లేదు, స్పర్మ్ వాష్ చేసి యూట్రస్లో ఇంజెక్ట్ చేస్తాము. ఐవీఎఫ్ అంటే ఫీమేల్ పార్ట్నర్ నుంచి ఎగ్ తీసుకొని మనము మేల్ పార్ట్నర్ నుంచి స్పర్మ్ తీసుకొని రెండింటిని ల్యాబ్లో టెస్ట్ ట్యూబ్లో కలిపి తయారైన బేబీనే డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తున్నాం యూట్రస్ లోపలికి. ఓకే, ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుందంట? సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ వచ్చి 60% అండి. అంటే ఇది ప్రొసీజరల్ వైస్ సక్సెస్ రేట్. బికాస్ ఎందుకు అంటే దీంట్లో ఇంటర్ డిపెండెంట్ అనమాట. సో ఎగ్ మనం పెట్టిన ఎంబ్రియో కూడా యూట్రస్లో అతుక్కోవాలి, యూట్రస్ కూడా పట్టుకుంటే ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఐయుఐ గురించి, ఐవీఎఫ్ గురించి, అలాగే ట్యూబల్ బ్లాకేజ్ గురించి, సంతాన సమస్యల గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే.